హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు. సో గురుమూర్తి గారు, పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిపోయినాయి. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎలా అనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపించారు. దాదాపు 15,000 కోట్లు ఇప్పుడు శాంక్షన్ అయ్యే విధంగా ముందుకు వెళ్తుంది. ఇంకా మంచి రోజులు వస్తాయి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి మంచి రోజులు రాబోతున్నాయి అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? యాజ్ ఎంపీగా పార్లమెంట్లోనే ఉన్నారు కాబట్టి. మంచి రోజులు రాలేదు రోషన్ గారు. బేసిక్గా ఆంధ్ర రాష్ట్రానికి జరిగింది అన్యాయమే. ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని చేకించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం మేము రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తామని మాటిచ్చి గెలిచాయి. కానీ దానికి తూట్లు పొడుస్తూ ఈరోజు పక్కన ఉన్నటువంటి బీహార్ రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయించడం జరిగింది. అదే ఆంధ్ర రాష్ట్రానికి అయితే మొండి చేయి చూపించడం జరిగింది. ఇది నేను ఊరికే చెప్పట్లేదు. ఇది సాక్షాత్ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్ ఇది. సో దీంట్లో చూస్తే మీరు చూడొచ్చు, ఖచ్చితంగా ఒక 4 హైవేలకు గాను 26,000 కోట్ల రూపాయలు బీహార్ రాష్ట్రానికి అలకేట్ చేయబడ్డాయి. అలాగే 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్కి సంబంధించి 21,400 కోట్ల రూపాయలని ఈ 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్కి కేటాయిస్తామని స్పెసిఫిక్గా ఫిగర్స్తో సహా ఇవ్వడం జరిగింది. అలాగే దీంతో పాటు ఎక్స్ట్రాగా ఎయిర్పోర్ట్స్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, అలాగే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బీహార్లో అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే దీంతో పాటుగా ఇక్కడ ఏం చెప్పారు, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఫ్రమ్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. అదే ఆంధ్ర రాష్ట్రాన్ని విషయానికి తీసుకొస్తే ఓన్లీ అమరావతి క్యాపిటల్కి మాత్రం 15,000 కోట్ల రూపాయలు అరేంజ్ చేస్తామని చెప్పారు. అది కూడా ఏది, మల్టీలేటరల్ సోర్సెస్ ద్వారా చేస్తామని చెప్పడం జరిగింది. అంటే క్లియర్గా ఇది మనకు అర్థమైంది ఏంటంటే ఈ 15,000 కోట్ల రూపాయలు కూడా అప్పుగానే మనకి ఇస్తున్నారే కానీ ఏదో ఎయిడ్ గానో లేదా ఏదన్నా గ్రాంట్ గానో లేదా ఇంకా ఎలాంటి మళ్ళా ఇది అప్పు ప్రజల మీద భారం పడి కట్టాల్సిందే తప్ప మనకేమి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వరాల జల్లు అయితే కురిపించలేదు. అలాగే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, ఓర్వకల్ నోడ్ కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న అమౌంట్స్ ఇస్తారే కానీ వాటికి 1,000 కోట్లు వచ్చే పరిస్థితి లేదు. మీరు కేవలం 4 రోడ్లకి ఒక పవర్ ప్లాంట్కి మాత్రమే 47,400 కోట్లు ఒక బీహార్ రాష్ట్రానికి సంవత్సరానికి ఇస్తే, అదే ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి నిధులు కేటాయించబడలేదు. ఎందుకేమో ఈసారి ఒక 10,000 కోట్లు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఏం వైజాగ్ రైల్వే జోన్కి డబ్బులు అలకేట్ చేయొచ్చు కదా, లేదా అదర్ ఇన్స్టిట్యూట్స్కి ఏమైనా డబ్బులు అలకేట్ చేయొచ్చు కదా. కానీ ఏ దాని మీద క్లారిటీ లేదు. అదే బీహార్కి ఇచ్చిన దాని మీద పక్కాగా క్లారిటీగా అన్యాయం జరిగిందంటారు మీరు? ఖచ్చితంగా అన్యాయమే జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రం మీద అదనపు భారం తప్పితే ఎలాంటి ప్రయోజనం దీని ద్వారా వనగూరే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి లేదు. ఇవన్నీ అప్పు మళ్ళా తిరగ కట్టాల్సిందే, వడ్డీలు మళ్ళీ కట్టాల్సిందే. ఓకే. సో రేపు జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష ఉంది ఢిల్లీలో. ఏంటి మెయిన్ ఎజెండా అంటే దీక్షకి సంబంధించి ఏం చెప్తారు? మనము ఈ అధికారం కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి 45 రోజుల్లో బడ్జెట్లో ఏమి మనం రాబట్టుకోవచ్చు అనే దాని మీద దృష్టి పెట్టకుండా కేవలం ప్రతిపక్ష పార్టీలని అణిచివేసే ధోరణిలో మా పార్టీ లీడర్లని చంపడం, అలాగే ఆస్తుల మీద డ్యామేజ్ చేయడం, అలాగే రాష్ట్రం వదిలి పారిపోయే విధంగా వాళ్ళని బెదరకొట్టడం, హరాస్ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా ఈరోజు బడ్జెట్లో మనకు అన్యాయం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి. అదేవిధంగా మా కేడర్ పడినటువంటి బాధలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసని కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఒక ప్రొటెస్ట్కి. అంటే హింస అనేది స్టార్ట్ అయింది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, దాడులు జరిగింది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది వాళ్ళ వాదన. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్డర్లు చేయలేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసని కళ్ళకు కట్టినట్టు
ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమయ్యేలాగా ఢిల్లీలో, దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఒక ప్రొటెస్ట్ నిర్వహించాలని నాయకుడు ఆదేశించడం జరిగింది. దానికి తగ్గట్టు అన్ని ప్రిపరేషన్. 2019లో చాలా వేగంగా వీచింది గాలి, అందుకనే దాదాపు 151 సీట్లు గెలిచింది వైఎస్ఆర్సీపీ అన్నారు. అంతకన్నా డబల్ వేగంతో ఈసారి కూటమి విజయం కూడా మనం చూసాం, దాదాపు 164. అంటే అంత గాలిలో కూడా మీరు గెలవటానికి ప్రధానమైన కారణాలు ఏమి మీకు వర్తించినాయి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా ఘోర పరాజయం మనం చూసాం. బట్ తిరుపతి ఎంపీ అనగానే ఈరోజు ఒకసారి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అటువైపు చూసింది. ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క చల్లని ఆశీస్సులు కావచ్చు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా 7 ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళ గెలుపు కన్నా నా గెలుపు కోసం ఎక్కువగా వాళ్ళు కృషి చేయడం జరిగింది. మా కేడర్ కానీ అందరూ కూడా. సో మా పార్టీ అధినాయకుని యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క చేసినటువంటి మంచి పనులు, అలాగే తిరుపతి పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ నన్ను ఆశీర్వదించారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో నిన్న మీకు తెలిసిందే అసెంబ్లీలో జరిగిన సన్నివేశం, దాంట్లో అసలు నిజాలు ఏంటి అంటే రఘురామకృష్ణరాజు గారు రావటం, చెవిలో ఏదో మాట చెప్పారని చెప్పటం, డైలీ అసెంబ్లీకి రాండి అని చెప్పటం, పక్కనే సీటు కేటాయించండి అని చెప్పటం, దానికి పయ్యవల కేశవ్ గారు నవ్వి వెళ్ళిపోయారని చెప్పటం, అసలు అంటే మిగతా ఎమ్మెల్యేలు బయట అంటే ఏం దాని గురించి చెప్పిన దాని గురించి నాకు పెద్దగా తెలియదు. ఎందుకంటే మేము ఇక్కడ పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నాం కాబట్టి అక్కడ ఏం జరిగిందో ప్రత్యేకంగా తెలియదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన చూడడం తప్పితే నాకు ఖచ్చితంగా ఏం జరిగిందన్నటువంటి ఇన్ఫర్మేషన్ నా లిస్టులో లేదు. సో జగన్ గారు ఇచ్చిన ధీమా అంటే ఏమని చెప్తారు గెలిచిన వాళ్ళకి? ముఖ్యంగా అంటే గెలిచిందే ఆయన కాక 10 మంది, ఇటుపక్క 4. ఖచ్చితంగా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది. ఇచ్చినటువంటి ప్రతి హామీ కూటమి ప్రభుత్వం అమలు చేసే విధంగా మనం ఒత్తిడి తేవాలి. మనం ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల సమస్యల మీద ఉద్యమించాలని మా నాయకుడు చెప్పడం జరిగింది. మేము అదే పందాలో ముందుకెళ్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ గురుమూర్తి గారు. థ్యాంక్ యూ.